అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అండ్ నేనైతే ఈ వీడియోకి ఎందుకు స్టార్ట్ చేశానంటే రేపు నేను కుబేర పూజ అయితే చేసుకోబోతున్నాను. పూజకు సంబంధించి కొన్ని వస్తువులు తెచ్చుకుందామని లుల్లుకి అయితే వెళ్ళాను. అండ్ ఈ బాటిల్స్ ఏంటో అనుకోకండి, నేనైతే ప్రసాదంతో పాటు గుడిలో ఈ బాటిల్స్ని కూడా పంచిపెడదాము అని అనుకొని తీసుకున్నాను. వాటర్ ఇచ్చే బదులు అలా ఇస్తే బాగుంటుందని బాటిల్స్. తర్వాత నేనైతే ఇక్కడ పూజ చేసుకుంటున్నాను. అండ్ పూజ గురించి మొత్తం మీకు చూపించట్లేదు. అయితే నా దగ్గర కుబేర స్వామి ఫోటోను చిత్రలేఖ అమ్మవారి ఫోటో లేదని చెప్పేసి ఇక్కడైతే దొరకడం చాలా కష్టం అని చెప్పి నేనైతే అమ్మవారి ప్రతిరూపంగా ఒక కాయిన్, కుబేర స్వామికి ప్రతిరూపంగా ఒక కాయిన్ పెట్టుకొని, చిత్రలేఖ అమ్మవారికి ఒక కాయిన్ పెట్టుకొని వాటినే ప్రతిష్ఠించి అవే దేవుళ్ళు అనుకొని వాటినైతే పూజ చేసుకున్నాను. అండ్ నేనైతే పూజా విధాన్ని మొత్తం చూపించట్లేదు, ఎందుకంటే ఆ రోజు చివరి రోజు నేను అమ్మవారికి నాకు ఇష్టం అయినట్టుగా చాలాసేపు పూజ చేసుకోవాలి అని అనుకొని పూజ అయితే చేసుకున్నాను. అయితే దాన్ని మీ అందరికీ పూజా విధానాన్ని ఎందుకు చూపించలేదంటే నేను నా తృప్తి కోసం చాలా బాగా చేసుకోవాలనుకున్నాను, కానీ వీడియో తీసి చూపించాలి అని అస్సలు అనుకోలేదు. అందుకే నేనైతే పూజా విధానాన్ని మొత్తం చూపించలేదు. ఈ లక్ష్మీ కుబేర పూజనైతే అక్షయ తృతీయ వచ్చిన రోజు స్టార్ట్ చేయాలన్నమాట. స్టార్ట్ చేసేసి మనమైతే 9 గురువారాలు చేసుకోవాలి ఈ పూజని. నేనైతే ఈరోజు చివరి రోజు అన్నట్టు. అయితే ముందు నేను వారాహి అమ్మవారి పూజ చేసుకున్నప్పుడే ఇది చివరి రోజు చేసుకోవాలి, కానీ 2 పూజలు ఒకటేసారి చేసుకుంటే తృప్తిగా చేసుకున్నట్టుగా ఉండదని చెప్పేసి వారాహి అమ్మవారి పూజ అయిపోయాక కొన్ని డేస్ తర్వాత చేసుకున్నాను. తర్వాత ఈ అమ్మవారిని గురువారం రోజే పూజించాలి, అది కూడా 9 గురువారాలు పూజించాలి. నేను 9వ రోజు ఇలాగా అమ్మవారికి ఇష్టమైన పెరుగు దద్దోజనం ఇంకా బెల్లపన్నం అయితే చూపించేశాను. ఇంకా పూజ అయితే చాలా బాగా జరిగింది. నేనైతే ఎలా జరుగుతుంది అని 2 డేస్ నుంచి ఆలోచించుకుంటూ చేసుకున్నాను. తర్వాత ప్రసాదాన్ని ఇంకా మేమైతే గుడికి వెళ్తున్నాం అన్నమాట. గుడిలో పంచి పెడదామని చెప్పేసి ఇదంతా ప్రిపేర్ చేశాను. ఇంకా దీన్ని ప్యాక్ చేసుకొని గుడికి అయితే బయలుదేరుతాం మేము. అండ్ నేనైతే మొత్తం ప్రసాదాన్ని ప్యాక్ చేసేసుకొని ఇంకా గుడికి వెళ్ళాలి కదా అని చెప్పేసి రెడీ అయిపోయి స్టార్ట్ అయితే అయిపోయాను. అండ్ గుడి దగ్గరికి వెళ్ళాక చాలామంది ఉన్నారు, ఎందుకంటే శ్రావణ మాసం కాబట్టి గుడిలో అయితే చాలామంది ఉన్నారని చెప్పి నేను వీడియో తీయలేదు. గుడిలో అయితే సగానికి మన ఇండియన్సే ఉంటారు. ఇక్కడికి వస్తే మాత్రం మనం ఇండియాలో ఉన్నామా లేకపోతే ఇక్కడ ఉన్నామా ఒమాన్లో అని అన్నట్టుగా అనిపిస్తుంది. అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు ఇలా తులసి మాతనైతే తెచ్చేసుకున్నాను.